ఆయన పాపము లేనివాడు కాబట్టి దట్ మీన్స్ మై గాడ్ ఈజ్ యాక్టివ్ ఇన్ ఎవ్రీ సీజన్, మై గాడ్ ఈజ్ యాక్టివ్ ఇన్ ఎవ్రీ ఏజ్, మై గాడ్ ఈజ్ యాక్టివ్ ఇన్ ఎవ్రీ జనరేషన్, మై గాడ్ ఈజ్ యాక్టివ్ ఎవ్రీ టైమ్. నా దేవునికి ముగింపు అనేది లేదు, ఆయన ఎప్పుడు సజీవంగానే ఉంటాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. భౌతిక సంబంధమైన ప్రధాన యాజకుని వస్త్రాన్ని కట్టిన గంటలు ఏదో ఒక రోజు ఆగిపోవచ్చు, కానీ నా యేసయ్య ఆ యాక్టివిటీ ఎప్పుడు ఆగలా. ఆయన నిరంతరము జీవించేవాడు కాబట్టి ఆయన మన పక్షంగా ఏం చేస్తున్నాడట, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం మన కోసం ప్రార్థన చేసుకోవడం మర్చిపోతాం, కానీ మన దేవుడు మన కోసం విజ్ఞాపన చేయడం ఏం చేయట్లేదు, ఆయన మర్చిపోవట్లేదు. నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేస్తాడట. హిస్ ప్రీస్ట్హుడ్ విల్ నెవర్ సీజ్, హిస్ ప్రీస్ట్హుడ్ విల్ నెవర్ బి స్టాప్డ్. ఆయన యొక్క యాజకత్వము, ఆయన ప్రధాన యాజకత్వం ఎప్పుడు ఆగిపోదు, నిరంతరంగా మన కోసం యాక్టివ్గా ఉంటూనే ఉంటాడు. ఆయన ఎందుకోసం? ఆయన పాపం లేనివాడు కాబట్టి. యేసు ప్రభువును ఆరాధించడంలో నాకున్న ఒక అతిశయం ఏంటంటే, నేను ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన మరణ బంధకాల చేత బంధించబడిన వాడు కాదు. ఆయన అఫ్ కోర్స్ హీ డైడ్ ఫర్ us, బట్ హీ రోజ్ అగైన్ ఆన్ ద థర్డ్ డే. యేసు ప్రభు చరిత్ర ఆయన మరణంతో ముగించబడలేదు. ఆయన చరిత్ర, ఆయన 3వ రోజు మరణాన్ని జయించి తిరిగి రావడం ద్వారా ఇంకనో కొనసాగుతూనే ఉంది, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ సేవియర్ వి ఆర్ సర్వింగ్.